Hey everybody, welcome back to our channel. In this video we have to learn some daily used English sentences that we are translating from Telugu to English which we used in daily life. So let's get started. Before going to the topic, if you like this video, please like and share to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, coming to the topic, ఈ రోజు వీడియోలో మనం నేనే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం లేదా నువ్వే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఇలా చాలా సందర్భంలో అంటూ ఉంటారు కదా. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం అనే వర్డ్ని మనం యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డబ్బే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. డబ్బే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే మనీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. మనీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అంటే డబ్బే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం మనీ. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళ పెళ్ళే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. వాళ్ళ పెళ్ళే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్ మ్యారేజ్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. దేర్ మ్యారేజ్ అంటే వాళ్ళ పెళ్ళే, ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అంటే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నేనే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. నేనే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఐ ఆమ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అంటే నేనే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఆమెని పట్టించుకోకపోవడమే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. ఆమెని పట్టించుకోకపోవడమే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. సో దీని ఇంగ్లీష్లో ఇగ్నోరింగ్ హర్ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇగ్నోరింగ్ హర్ అంటే ఆమెని పట్టించుకోకపోవడమే ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అంటే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఇతరులని గుడ్డిగా నమ్మడమే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. ఇతరులని గుడ్డిగా నమ్మడమే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. సో దీని ఇంగ్లీష్లో ట్రస్టింగ్ అదర్స్ బ్లైండ్లీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ట్రస్టింగ్ అదర్స్ బ్లైండ్లీ అంటే ఇతరులని గుడ్డిగా నమ్మడమే ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అంటే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి మోసం చేయడానికి నీకు నేనే దొరికానా లేదా మోసం చేయడానికి నీకు అతనే దొరికాడా. ఇలా మనం దొరికాడా లేదా దొరికిందా అని ఇలా చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ పెళ్ళి చేసుకోవడానికి నీకు అతడే దొరికాడా. పెళ్ళి చేసుకోవడానికి నీకు అతడే దొరికాడా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ హిమ్ ఓన్లీ టు మ్యారీ. డిడ్ యూ ఫైండ్ హిమ్ ఓన్లీ టు మ్యారీ అంటే పెళ్ళి చేసుకోవడానికి నీకు అతడే దొరికాడా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ కొనడానికి నీకు ఆ షాపే దొరికిందా అంటే ఏదైనా వస్తువులు ఇంకేమైనా కొనడానికి నీకు ఆ షాపే దొరికిందా అని ఇలా జనరల్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ దట్ షాప్ ఓన్లీ టు బై. డిడ్ యూ ఫైండ్ దట్ షాప్ ఓన్లీ టు బై అంటే కొనడానికి నీకు ఆ షాపే దొరికిందా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నమ్మడానికి నీకు వాళ్ళే దొరికారా. నమ్మడానికి నీకు వాళ్ళే దొరికారా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ దెమ్ ఓన్లీ టు ట్రస్ట్. డిడ్ యూ ఫైండ్ దెమ్ ఓన్లీ టు ట్రస్ట్ అంటే నమ్మడానికి నీకు వాళ్ళే దొరికారా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మోసం చేయడానికి నీకు నేనే దొరికానా. మోసం చేయడానికి నీకు నేనే దొరికానా. సో దీని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ మీ ఓన్లీ టు చీట్. చీట్ అంటే మోసం చేయడం. డిడ్ యూ ఫైండ్ మీ ఓన్లీ టు చీట్ అంటే మోసం చేయడానికి నీకు నేనే దొరికానా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఉండడానికి నీకు ఆ ఇల్లే దొరికిందా. ఉండడానికి నీకు ఆ ఇల్లే దొరికిందా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ దట్ హౌస్ ఓన్లీ టు లివ్ ఇన్. Did you find that house only to live in
అంటే ఉండడానికి నీకు ఆ ఇల్లే దొరికిందా అని. అదేవిధంగా ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఫూల్ చేయడానికి నీకు అతనే దొరికాడా. ఫూల్ చేయడానికి నీకు అతనే దొరికాడా. సో దీని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ హిమ్ ఓన్లీ టు మేక్ ఏ ఫూల్. డిడ్ యూ ఫైండ్ హిమ్ ఓన్లీ టు మేక్ ఏ ఫూల్ అంటే ఫూల్ చేయడానికి నీకు అతనే దొరికాడా అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఆమె నా మొబైల్ ఎక్కడో పెట్టింది లేదా అతను నా మొబైల్ ఎక్కడో పెట్టాడు. ఇలా ఎక్కడో అనే వర్డ్ని యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ అతను ఎక్కడికో వెళ్తున్నాడు. అతను ఎక్కడికో వెళ్తున్నాడు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో హీ ఈస్ గోయింగ్ సమ్వేర్. హీ ఈస్ గోయింగ్ అంటే అతను వెళ్తున్నాడు. ఎక్కడికి అంటే సమ్వేర్. సమ్వేర్ అంటే ఎక్కడికో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ అతను ఇంగ్లీష్ ఎక్కడో నేర్చుకున్నాడు. అతను ఇంగ్లీష్ ఎక్కడో నేర్చుకున్నాడు. సో దీన్ని ఇంగ్లీష్లో హీ ఈస్ లెర్న్డ్ ఇంగ్లీష్ సమ్వేర్. నేర్చుకున్నాడు అన్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం లెర్న్డ్ అనే వెర్బ్ అనేది వస్తుందన్నమాట. సో అతను ఇంగ్లీష్ ఎక్కడో నేర్చుకున్నాడు అనేదాన్ని హీ హ్యాస్ లెర్న్డ్ ఇంగ్లీష్ సమ్వేర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్నారు. పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్నారు. సో దీని ఇంగ్లీష్లో కిడ్స్ ఆర్ ప్లేయింగ్ సమ్వేర్. కిడ్స్ ఆర్ ప్లేయింగ్ సమ్వేర్ అంటే పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్నారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు ఎక్కడి నుండో వస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుండో వస్తున్నారు. సో దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అంటే వాళ్ళు వస్తున్నారు. ఎక్కడ నుండి అంటే ఎక్కడి నుండో. సో దాన్ని ఇంగ్లీష్లో సమ్వేర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ స్వీట్ ఎక్కడో తిన్నాను. నేను ఈ స్వీట్ ఎక్కడో తిన్నాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఏట్ ది స్వీట్ సమ్వేర్. తిన్నాను అన్నాం కాబట్టి ఇక్కడ ఏట్ అనే వెర్బ్ మనం యూజ్ చేస్తాం. సో ఐ ఏట్ ది స్వీట్ సమ్వేర్ అంటే నేను ఈ స్వీట్ ఎక్కడో తిన్నాను అని. ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వాళ్ళు డబ్బు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ ఇన్వెస్టింగ్ ది మనీ సమ్వేర్. దే ఆర్ ఇన్వెస్టింగ్ ది మనీ అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మనీ అంటే డబ్బులు. ఎక్కడ అంటే ఎక్కడో అంటే సమ్వేర్. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్ ఫర్ యూ. నేను అతనిని ఎక్కడో కలిశాను. నేను అతనిని ఎక్కడో కలిశాను. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.